హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదశ్రీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. కలెక్షన్స్ అని చెప్పి జీడిపప్పు చూపిస్తుంది ఏంటి ఈ అమ్మాయి అనుకుంటున్నారా? ఈ వీడియోలో జీడిపప్పు తోటలోంచి మన నోట్లోకి రావడానికి మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ ఏంటనేది నేను వీడియో తీసాను. నాతో పాటు మీరందరూ కూడా చూస్తారని చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. జీడిపప్పు వచ్చేసి ఫస్ట్ బాయిలర్ అనే మిషన్ ఉంటుందంట. ఆ బాయిలర్ అనే మిషన్లో బాగా బాయిల్ చేసి నెక్స్ట్ వీళ్ళకి ఇలా కట్ చేయడానికి కటింగ్ మిషన్ ఇది దీన్ని కట్ చేయడానికి ఇస్తున్నారు. ఇందులో కష్టమైన పని ఏదైనా ఉందంటే ఈ కటింగ్ అనమాట. ఎక్కడైనా చిన్నది మిస్ఫైర్ అయిందంటే వేళ్ళు తెగిపోతే అది మాత్రం గ్యారంటీ. ఇదంతా నేను ఎక్కడ షూట్ చేశాను అనుకుంటున్నారా? మా మామయ్య వాళ్ళు రీసెంట్గా జీడిపప్పు ఫ్యాక్టరీ అనేది ఓపెన్ చేశారు. ఆ ఓపెనింగ్ రోజు మనం వెళ్ళి వీడియో అనేది షూట్ చేసాం అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇది చూసారా? ఇది హీటర్ అంట. ఇందులో ఇలా ట్రేస్లో పెట్టేసి బాగా హీట్ చేస్తున్నారు. ఆ హీట్ చేసిన తర్వాత ఇలా పక్కకు కలెక్ట్ చేసుకొని ఆ పైన ఉన్న తొక్కంతా తీసేస్తే మనకి ఇలాగా నోట్లో వేసుకోవడానికి జీడిపప్పు రెడీ అయిపోతుంది అనమాట. ఇందులో చాలా క్వాలిటీస్ ఉంటాయి. 1, 2, 3, 4 అని ఆ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. మనకి ఏది నచ్చితే అది మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు మీకు బల్క్ క్వాంటిటీలో సప్లై చేస్తారు, లేదంటే 1 or 2 kgs కావాలన్నా సప్లై చేస్తారు. వాళ్ళ నెంబర్ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? అండ్ ఇది ఎటువంటి ఫేక్ అండ్ పెయిడ్ ప్రమోషన్ కాదండి. ఇది మా సొంత మామయ్య వాళ్ళ ఫ్యాక్టరీ. వాళ్ళ కోసం ప్రమోషన్ చేస్తున్నాను. మన ఛానల్ ప్రమోషన్ చేసి అంత లెవెల్కి ఇంకా వెళ్ళలేదు, కానీ ఛానల్ ఉంది కదా, తప్పేంటి చేస్తే. ఇదిగోండి మన పప్పు వచ్చేసి రెడీ అయిపోయింది. వాళ్ళకి బోని చేసేసి మన పప్పు మనం తీసేసుకున్నాము. ఇంతకీ ఫ్యాక్టరీ నేమ్ ఏంటో చెప్పలేదు కదా, శ్రీ అపర్ణ దామోదర్ ప్రైవేట్ లిమిటెడ్. మీకు ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.